థ్యాంక్ యూ సో మచ్ ఆర్ట్ బస్కి ట్రస్ట్ చేసినందుకు. ఈ పనులు కూడా ఇక నేనేం చేయ, నేను ఇట్లనే పెట్టి పోతా, వచ్చిన తర్వాత ఉరుతుంది నా పైన. చేసుకున్నా, చాలా ఆకలి అవుతుంది. హే హాయ్ గైస్, దిస్ ఇస్ రాహుల్ యూనో ది షీట్. సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే, సో హాయ్ గైస్, దిస్ ఇస్ రాహుల్ యూనో ది షీట్. సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో చాలామంది వీడియోస్ ఎందుకు వస్తాయి అని చెప్పేసి, అండ్ లాంగ్ వీడియోస్ చేయండి అది ఇది అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తారు. అండ్ ఏడికి పోయినా కూడా 2-3 సబ్స్క్రైబర్స్ అయితే కలిసి మరీ చెప్తారు నాకు ఇంకా అవంతికకి. సో ఏం లేదు గైస్, వీడియో చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, రీసెంట్గా మన ఇంటి దగ్గర కూడా ఒక ఆయన డెత్ అయింది. సో అవంతిక ఇక్కడ ఉండడం మంచిది కాదు, సో వాళ్ళ ఇంటికి పంపించేద్దామని చెప్పేసి ఇంటికి డ్రాప్ చేసి నేను వచ్చిననమాట. సో ఈరోజు ఏంటంటే లైక్ డైలీ బ్లాగ్స్ అనమాట. ప్రాంక్స్ లాంటివి అయితే కొంచెం ఆపేద్దాం మనము. డైలీ బ్లాగ్స్లో ఏవైతే చేస్తాం కదా, లైక్ మన ఈరోజు అయితే స్పెషల్గా మన స్టూడియోలో మనం ఏమేమైతే చేస్తాం కదా, లైక్ మార్నింగ్ నుంచి యాజ్ ఎ టాటూ ఆర్టిస్ట్ లైఫ్ ఎట్లుంటుంది డే 1లా. సో అన్నీ నేను ఈరోజు కవర్ చేస్తాను. ఫస్ట్ అయితే మార్నింగ్ లేచి జిమ్ అవన్నీ చేసుకున్నా. అండ్ చాలా ఆకలి అవుతుందని చెప్పేసి ఇగో నేను అప్పటి నుంచి ఏదైనా కటోరా వెతుకుతున్నా గైస్, కానీ ఒక కటోర దొరుకుతలే. ఇగో ఇట్లాంటి చిన్న చిన్న కటోరలు దొరుకుతున్నాయి. ఇది ఒక 1 year పోరోడు తినొచ్చు దీనిలో. నాకు అసలు ఇది ఇంకోటి ఏంటంటే, మా మమ్మీ పెళ్ళింది అనమాట. అండ్ ఇంకోటి లైక్ చాలా ఆకలి అవుతుంది. సో పాలు కూడా గరం ఉంది. నిన్న నైట్ 2 తీసుకొని వచ్చిండే ½ లీటర్స్వి. సో ఒకటైతే నిన్న నైట్ దాగి పడుకున్నా, అది ఇంకా ఏమైందంటే మొత్తం పొంగిపోయి దాంట్లో సింక్లో వెళ్ళిపోయింది. సో ఇంకోటి ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి మమ్మీ మార్నింగ్ గరం చేసి వెళ్ళింది. అండ్ మమ్మీ ఎక్కడ ఉందంటే, మమ్మీ వాళ్ళు జర పెళ్ళికి వెళ్ళారు. మా సిస్టర్ పెళ్ళి ఉంది సండే రోజు. సో అక్కడ వెళ్ళారు, మేము కూడా పెళ్ళికి పోతున్నాం. ఆ పెళ్ళి రోజు కూడా బ్లాగ్ తీసుకుంటా. సో బనానా ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే, దీనిలో వేసుకొని తినాలి. అండ్ ఇది ఎవరు ఇచ్చిర్రు అంటే, అవంతిక వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు పెళ్లి టైంలో. సో దీనిలోనే వేసుకొని తింటున్నా. అండ్ ఈరోజు ఏంటంటే, జిమ్కి వెళ్ళిన తర్వాత నేను జిమ్లో ఏమేమైతే చేస్తా కదా అవన్నీ కవర్ చేస్తా. అప్పటి వరకు స్టే ట్యూన్ ఉండండి. చాలా ఆకలి అవుతుంది, అసలు నోరు కూడా తిరుగుతలే గైస్. బ్రష్ చేసుకున్నా, చాలా ఆకలి అవుతుంది. తిన్న తర్వాత మాట్లాడదామంటే మళ్ళీ తిన్న తర్వాత నేను సుస్థ అయిపోతా, లేదంటే వెళ్ళిపోతామని చెప్పేసి నా భయం నాకుంది. అందుకోసం బ్లాగ్ ఫస్ట్, ఏదేమన్నా కానీ బ్లాగ్ ఫస్ట్. ఎందుకంటే చాలా రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి, లైక్ మీకు కూడా ఒకటి ఉంటుంది చూడాలని, అందుకోసమే నేను ఈ బ్లాగ్ తీస్తున్నా. సో చాలా ఆకలి అవుతుంది గైస్. తిన్న తర్వాత నేను మాట్లాడతా. అండ్ జిమ్లో కూడా ఒక 2-3 క్లిప్స్ మాత్రమే పెడతా, మిగతాది స్టూడియో మొత్తం కవర్ చేద్దాం ఈరోజు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి ఆఫర్స్ కోసం ప్లీజ్ కింద కమెంట్ చేయండి. అండ్ బుగాడి ఆఫర్స్ కూడా రన్నింగ్ ఉన్నాయి. సో నాకు తెలిసి మేము మొత్తం 1 month వరకు పెడుతుంది అనుకుంటా. సో ఎవరికైనా కావాలంటే డోంట్ మిస్, ప్లీజ్ రండి. అండ్ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, 7330910, 733091099. ఇది స్టూడియో నెంబర్, ప్లీజ్ దీనికి కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ వీడియోస్. ఈ వీడియో ఈరోజు సాయంత్రమే అప్లోడ్ చేస్తున్నా, ఇదేమన్నా కానీ. సో గాయస్, ఫైనలీ నేనైతే నా చిన్న బగోనాలో వేసుకున్నా. చాలా ఆకలి అవుతుంది గాయస్. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే కనిపిస్తుంది కదా, నేను చేసిన. ఎందుకు చేసిన అంటే, ఇది న్యాయం కాదు గాయస్. మా మమ్మీ ఏం చేస్తుందంటే, ఏదైతే నేను జిమ్కి పోను కదా, ఆ టైంలో ఏమో ఈ జిమ్వి ఏవైతే నా వేర్స్ ఉన్నాయి కదా అవన్నీ బయట పెడుతుంది. ఈరోజు ఏంటి, నేను జిమ్కి పోతున్నాను చెప్పేసి తెలిసినా కూడా కావాలని చూడు, ఇగో 3 బ్యాగ్స్ ఉంటాయి నావి, నేను ఐక్యం నుంచి తెచ్చుకునేవి జస్ట్ ఫర్ ఇగో జిమ్ కోసమే. ఇవన్నీ జిమ్వే, జిమ్ ఇగో ఇవన్నీ జిమ్ కోసం తెచ్చుకున్నవన్నీ. ఒక్క టైంకి దొరకవు నాకు, నిజం చెప్తున్నా. ఇంట్లో అన్నీ అట్లనే ఉన్నాయి. మా మమ్మీతో పెద్ద పరిశాన్ ఉంది నాకు. ఆ పరిశాన్ వల్లనే నేను ఇంత ఒర్రుతా కాబట్టి ఇంత మంచిగా ఉంటా. సో మీరు కూడా పరిశాన్ చేయండి మీ మమ్మీ వాళ్ళకి సతాయించండి. ఎంత సతాయిస్తే వాళ్ళ రక్తం అంతా గరం ఉంటుంది, వాళ్ళంతా హెల్తీగా ఉంటారు. సో ఈ పనులు కూడా ఇక నేనేం చేయ, నేను ఇట్లనే పెట్టి పోతా. వచ్చిన తర్వాత ఉరుతుంది నా పైన, ఎందుకు ఇవన్నీ పెట్టినావు అని చెప్పేసి ఉరుతుంది కదా. ఆ ఉరడం దానిలోనే వాళ్ళకు ఒక ఎక్సర్సైజ్ అవుతుంది. సో కొంచెం అంతా ఒర్రిపియవచ్చు మీరు, ఎక్కువ ఒర్రిపియదు, కొంచెం అంతా ఒర్రిపియాలి. ఓకేనా? అండ్ అవంతిగా కూడా వీడియోస్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, చాలా స్ట్రెస్లు ఉంది ఆమె. ఫస్టింగ్ చాలా స్ట్రెస్లు ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ డేస్లో అయితే అన్నీ మంచిగా ఉండే, లైక్ పెళ్ళికి బిఫోర్. పెళ్ళి అయిపోయిన తర్వాత నుంచి ఆమె ఏమైందంటే కొంచెం అంతా డల్ అయిపోయింది. దేనికి అయిందంటే, ఇక నాకు అర్థమైనంత అయితే, ఒకటి వాళ్ళ డాడీ వల్ల. మెయిన్ థింగ్ అయితే డాడీ లేడని చెప్పి చాలా మిస్ అవుతుంది. ఎవ్రీ డే ఏడుస్తుంది. ఇక నేను ఏదో ఒకటి చేసి టైంపాస్ చేసి కొట్లాడి వాట్ ఎవర్ నేను ఏమేమైతే చేయొచ్చు కదా అవన్నీ చేస్తాను ఆమె కోసం. ఎందుకంటే ఒక ఆడపిల్లకి వాళ్ళ డాడీ అంటే చాలా 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 గ్రేట్ ఉంటాడు. అట్లాంటిది వాళ్ళ డాడీ అయితే మహా గ్రేట్ అనమాట. నేను చూసినంత అయితే నేను మీకు చెప్తున్నా, తారీఫ్ కోసం అని వీడియో కోసం అని అస్సలు కాదు. అట్లాంటి మనిషి మళ్ళీ రాడు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే, అది రాసుకొని పెట్టుకోవాలి ఎవరైనా అట్లా ఉండాలంటే. చాలామందికి ఉంటారు అట్లా. సో ఇది అండ్ వీడియోస్ చేయకపోవడానికి ఇది ఒక మేజర్ రీజన్ గైస్.
సో ప్లీజ్ ఆమెకి తనకు కొంచెం మీరు మోటివేట్ చేయండి. ఎంత మోటివేట్ చేస్తే తను మళ్ళీ బ్యాక్ వస్తుంది. సో ఈరోజు మొత్తం అడుగుదాం మనం, ఈ బ్లాగ్ ద్వారానే అడుగుదాం, వీడియోస్ ఎందుకు చేస్తలేవు, మళ్ళీ ఏం ప్రాబ్లం, ఏమైనా ప్రాబ్లం ఉంటే మాతో షేర్ చేయని చెప్పేసి మనం ఇద్దరం కలిసి అడుగుదాం. ఓకేనా? ఫస్ట్ నేను జిమ్కి వెళ్ళేసి వస్తా. ఫస్ట్ చాలా ఆకలి అవుతుంది, నేను తినేస్తా. ఓకేనా? ఈ వీడియో కోసం మళ్ళీ ట్రైపాడ్ పెట్టుకొని మళ్ళీ చేస్తున్నా నేను. ఓకేనా? అర్థమైపోయింది కదా ఏం చేయాలో. డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ చేసేయాలి. థ్యాంక్ యూ సో మచ్. హలో గాయ్స్, సో జిమ్ నుంచి అయితే మనం వచ్చేసినాం. రాగానే ఏముంటుంది, టిఫిన్ అయితే కట్టుకున్నాం. ఇగో కర్రీ తీసేసుకున్నా. సో ఈరోజు నేను పుల్లర్ టీవీ అండ్ నాన్ వెజ్ లాంటివి నేను ఏం తిన్నాను, ఎందుకంటే శుక్రవారం సంతోష్ మాత వ్రతం లాంటివి నేను చేస్తాను అనమాట. సో ఇదే, అండ్ మమ్మీ వాళ్ళు కూడా లేరు. సో ఇప్పుడు అవంతిక వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే కొంచెం అంత అప్సెట్ న్యూస్ ఏంటంటే ఈ రోజుకి ఎగ్జాక్ట్గా 11 months అవుతుంది అవంతిక వాళ్ళ డాడీ చనిపోయి. సో ఇదన్నమాట. సో ఇదే మంత్లో వాళ్ళ 11th month కూడా చీషేట్ ఉంది. సో ఆమె చాలా డల్గా ఉంది గైస్. అక్కడ వెళ్ళిన తర్వాత నేను ఆమెకు మొత్తం చూపించేస్తా. సో అక్కడైతే నేను ఏం మాట్లాడాను దీనికోసమో, దీనిలో మాత్రం నేను మాట్లాడవచ్చు, ఎందుకంటే నేను మాట్లాడితే మళ్ళీ ఆమె అప్సెట్ అవుతుంది, నాకు అది నచ్చదు అసలుకి. ఇదే అనమాట. జిమ్ అయితే అయిపోయింది, జిమ్ అయితే దబాయించి అయిపోయింది. ఇక రేపటి నుంచి ఇంకా దబాయించి చేయాలి మనము. సో స్టూడియోకి కూడా వెళ్ళిపోదాము. స్టూడియోకి వెళ్తే ఏంటంటే మనకు ఒక ఫ్రేమ్ కూడా కావాలి. నేను ఒక బ్లడ్ ఆర్ట్ చేసిండే చాలా మంచి వచ్చింది అది. దానికి ఒక బెస్ట్ ఏంటంటే మనకి కొంచెం క్లోజ్ కాబట్టి వాళ్ళకు ఒక మంచి ఫ్రేమ్ ఇచ్చేది నేను. ఆ ఫ్రేమ్ కూడా నేను కలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత అది ర్యాపిడో చేయాలి వాళ్ళకి. ఈరోజే వాళ్ళ బర్త్డే ఉంది. సో ఇప్పుడు మొత్తం నేను చూపించేస్తా. సో ఇంటి దగ్గర నుంచి బ్లాగ్ కంటిన్యూ చేసిన కదా, అక్కడ నుంచి అవంతిక వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం అంత అన్నం తినగానే క్లయింట్స్కి కాల్ వచ్చిండే. క్లయింట్స్ అయితే ఇప్పుడు టాటో చేయించుకోవడానికి ముందు కూర్చొని ఉన్నారు. కింద వెయిట్ చేసిండే గైస్. సో మేము కూడా కింద వెయిట్ చేసినాం. దానికన్నా ముందు ఒక స్కాల్ప్ పైన పిగ్మెంటెడ్ ఏదైతే ఉంటాయో కదా దానికోసం కన్సల్టేషన్ అయింది. సో ఇది ఒక స్కార్ కవరప్ అనమాట. దీని తర్వాత ఇంకేమైతే అది చూపించేసా. ఇంకా బ్లడ్ ఆర్ట్ది పోయి ఫ్రేమ్ తీసుకొని రావాలి. అప్పుడు వరకు స్టేట్యూడ్. అవంతిక దగ్గర పోయినావా? చూపించిన అవంతిక గారు వీడియో తీస్తుంది. నిజంగానే అవంతిక దగ్గర పోయినావా? అది అవంతిక దగ్గర పోయినా చూడు ఒకసారి. బంద్ చేయాలా? అంటే నువ్వు చెప్తే బంద్ చేయాలి కదా. పని మనిషి బంద్ చేయాలా? బంద్ మచ్చా. సో టాటూ అనేది కవరప్ కూడా అయిపోయింది. మీకు కనిపిస్తుంది అక్క మీ స్కార్స్? లేదు కదా. మీకు ఈమె చేసిన అవంతిక. నేను జస్ట్ కూర్చొని భజన చేసిన కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఆర్ట్ బస్కి ట్రస్ట్ చేసినందుకు.